అమ్మా మీ పేరేంటి? నా పేరు ఒగాదమ్మ. ఒగాదమ్మా. ఈ ఇల్లు మీ సొంత ఇల్లేనా? సొంత ఇల్లు. నేను 5 పిల్లలు కాచానమ్మా. 5 పాండ్రు ఇటు పాండ్రు అంటే వీళ్ళ అమ్మ కూడా చనిపోయింది. 5 అంటే ఏమయ్యారు? ఉన్నారు కదా. ఉన్నారు కానీ ఆడపిల్లలు పెళ్లి చేస్తే భర్త ఇంటికి పోండ్రు. మా పిల్లడు ఒకడు బొబ్బుల్లో ఉన్నాడు. వీళ్ళ అన్న చనిపోయారు. బొబ్బుల్లో ఉన్న నీ కొడుకు వస్తాడు అక్కడికి? రావడమ్మ స్కూల్ పని చేసుకుని ఆడపిల్లలు పెంచుకుని అక్కడ ఉంటాను. ఏదైనా కాల్ చేయండి అన్నది పెంచుకుంటాను. మరి ఇంకంతే. మరి ఎటు లేదు ఆశ. నాన్న కొన్ని మూసుకొని పోతే ఏట అయిపోతుంది నాకు. వీళ్ళమ్మ ఎలా చనిపోయారు? వీళ్ళ అమ్మకి మామూలుగా కామలమో ఏదో పచ్చ కామలమో కళ్ళుకి పచ్చ కామలం వచ్చేస్తాము. జ్వరం వచ్చింది. జ్వరం మీద కామలం వచ్చి మన ఇంటి దగ్గర ఇక్కడికి వచ్చి చచ్చిపోయింది. వీళ్ళ నాన్నగారు ఎలా చనిపోయారు? వీళ్ళ నాన్న తాగుడు వల్ల చచ్చిపోయాడు. మీ అమ్మ నాన్న నీకు తెలుసా? ఎలా ఉంటారో తెలుసా? 4th క్లాస్ చనిపోయింది మేడం. ఎందుకు మమ్మ ఏడుస్తున్నావు? బాగా నీకెందుకు? ఇప్పుడు ఒక కూతురు చనిపోయిన ఇంకా 4 కూతుర్లు ఉన్నారు కదా. ఉంత మటుకు ఎవరికి ఎవరు అయిపోతున్నా. కూతుర్లు చూసుకోవట్లేదు నిన్ను? అమ్మ ఏడుస్తుందన్నా. అమ్మ ఏడిస్తే నీకు ఏడుపు వచ్చిందా? పెంచుతారండి చెప్పు మేడంతో రోజులు పెంచి అమ్మ పోతాను. నాతో వచ్చేస్తావా? నేను చదివిస్తాను. పంపిస్తుందా మేమమ్మ నిన్ను? నాతో పంపిస్తావా? నేను చదివిస్తాను మంచి స్కూల్లో వేసి. మీరు చదివిస్తాను కదా. ఇప్పుడు అంతకు నా ఉండలేను. దాన్ని నొగ్గిసి ఉండలేను. తోడు చిన్నప్పుడు కన్నా తోడు లేరు. చిన్నప్పుడు కాడి నా చేరికి అయిపోయింది. లేకపోతే అది ఉండేది. అది లేకపోతే నేను ఉండినాము. చదివించుకుంటే మంచి దేశం మీనట్టు చదివించుకుంటే దానికి మంచి పని బతికి పోతుంది. కానీ మరి నేనే పడలేను. నెలలో నీకు డబ్బులు పంపిస్తాలే అమ్మ. దీన్ని చదివిస్తూ పాపని ఝాన్సీని చదివిస్తూ నీకు నెలకి అయ్యే ఖర్చు పంపించమంటే పంపిస్తాను. అలా నీకు ఇష్టమైతే కనుక పంపించు. ఆలోచించుకో. ఏం భయం ఏం పడకు. మీ భవిష్యత్తులు ఎలాగో ఉంటాయి కష్టాలు. కానీ ఇంకా చిన్న పిల్ల. అమ్మ కూడా లేదు. అమ్మ నాన్న ఎవరూ లేరు. ప్రేమగా చూసే వాళ్ళు ఎవ్వరు లేరు. అరిచి దెబ్బ కొట్టమేరన్నాం. తల్లిదండ్రులు లేరు. ఎంత ఏడుతుంది అమ్మ ఇంతలో నేను కొడుతుంటే ఎంత బాధపడుతుంది. ఒకనాడు అరిచే దెబ్బ కొట్టి అరగడం. అలాగే నా కాలు చేయండి అన్నది కూలి నాకు చాలా పెంచుతాను. దాన్ని గుడ్డ దానికి ఏది కావాలంతది కొంతాడు. అమ్మ నీకు నెల నెల పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? 2200 వస్తుంది. దానికి ఏ ఆశ లేదు. ఎవరు ఛార్జెస్లు లేరని 500 పోస్ట్ కడతాను. ఇక్కడ గాయలో వచ్చిన డబ్బులు 500 పోస్ట్ కడతాడు. అవునా? ఎన్ని నెలల నుంచి కడుతుంది మా అమ్మ? నేను చిన్నప్పటి నుంచి కడుతుంది మేడం. మరి సూపర్ మా అమ్మ. నువ్వు నేను బియ్యం ఇస్తే తీసుకుంటారమ్మా? తీసుకుంటాం. జాను ఏవి బుక్స్ చెప్పు. ఏమేమన్నాయి? అమ్మమ్మకి తెలియదు కదా. ఆయిల్ పేస్ట్ అవసరమే మేడం. అవసరమేనా? దేనికి అవసరం? వంటకి మేడం. వంటకా? ఓకే. షాంపూలు ఆకు మేడం. షాంపూలు నీకా? మా అమ్మ స్నానం చేయదా? కాదు మేడం, ఇంకోటి వేరేది వాడుతుంది మా అమ్మ. ఓకే. బ్రష్ పేస్ట్ వాడుకుంటారు కదా. ఓకే నువ్వు ఉన్నావుగా, తీసుకోలే ఏం కాదు. అన్నీ ఉన్నాయి మా అమ్మ. అన్నీ ఉంటాయి. రేషను, కందిపప్పు, బియ్యం. బియ్యం అవి 25 కేజీల బియ్యం. నీకు నీ చీర పెట్టాలి కదా. పండగకు కొనుక్కుంటావా లేదో మళ్ళీ మా అమ్మ? నీ పేరు ఏమన్నా? ఉగాదమ్మ. పేరులో ఉగాది పండగ కనబడుతుంది. పండక్కి నేను చీరేస్తున్నాను. ఖర్చులకి. అరే నోట్బుక్స్ కన్నావు కదా మేడం? వద్దులండి మేడం, పర్లేదు. మామకి ఇచ్చారు కదా. వావ్ సూపర్ అమ్మా. పర్లేదు. నేను మమ్మీని కదా, మరి వస్తావా రావా నాతో? వస్తాను. మరి మమ్మీ ఇస్తే తీసుకోవాలి కదా. మరి చదివించాలి కదా నిన్ను, నోట్బుక్స్ కోసం అవి. ఓకేనా? ఓకేనా బంగారం? అమ్మా సంతోషమేనా? సంతోషం. ఎంత సంతోషం? చాలా సంతోషం. చాలా సంతోషం. చాలా సంతోషం. ఎందుకు ఏడుస్తున్నావు? సంతోషం అన్నా మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు? ఏమన్నా నేను అడగనుకోదాం. దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు. సంతోషం. జాను నీకు బెడ్షీట్ ఉందా కప్పుకోవడానికి? చలేస్తుందా? చిన్నది ఉందా? ఈసారి నుంచి ఇది వాడుకో. ఓకేనా? నీకే
జాన్ బాయ్ మా జాగ్రత్త బాగా చదువుకో హ్యాపీయేనా హ్యాపీ మేడం. బాధపడుకు నేను బాధపడుతున్నా బాధపడకూడదు బాధపడుకు నాకు అర్థమైంది నీ గుండెల నుండి ఎంత బాధ ఉందో నాకు అర్థమైంది. ఒక పక్క ఆరోగ్యం బాగాక ఇంకో పక్క చిన్నపిల్లలు మనసు పెట్టుకొని బాధపడుతున్నా. అదే బాధ. ఏం లేదు నీ కష్టం తీరిపోతుంది అందుకనే నేను వచ్చాను. అది అలాగేనమ్మా. సరేనా మరి వెళ్ళి చూస్తాను.